బట్ సరే సరే ఫైన్ ఫైన్ ఓకే. ఎనీ ఇన్ఫర్మేషన్? ఫొటోస్ అన్ని స్టేషన్స్ కి పంపించాం. ఆర్ ఆన్ ది లుక్అవుట్. ఫోటో సార్ ఏమైనా ఆచూకీ దొరికిందా? ప్రకాశం వీధి కార్నర్ లో పెద్ద యాక్షన్ జరిగింది సార్. ఒక అనాథ ఆడకూతురు లారీ కింద పడి చచ్చిపోయింది సార్. అయితే చూడు. సార్ చనిపోయిన మనిషికి ఇంతకన్నా వయసు ఎక్కువ సార్. ఏం కాదు సార్. మిస్టర్ శ్రీనివాసరావు, శక్తివంతం లేకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తెలియపరుస్తాం. ఎరా గంగులు, మళ్ళీ ఏం చేశావు? మార్కెట్ తప్పదాకా ఒకటే గొడవ సార్. తాగింది కల్తీ సరిగా అయిపోయింది కానీ లేకపోతే చంపేస్తున్నా. సార్ మా బుల్లో ఫోటో ఎక్కడ ఉంది? చూసావా? మా గుడిసెలు ఉంటే. ఏ గుడిసెలు? ఇన్స్పెక్టర్ ఎరా, నేను తీసుకెళ్తే చూపిస్తావా? చూపిస్తానండి. ఈ నెపంతో బయటపడదాం అనుకుంటున్నావా? కానిస్టేబుల్ పైసా ఉన్నోడు అబద్ధం చెప్పిన నిజమే, లేనోడు నిజం చెప్పిన అబద్ధమే. ఈ తత్వం ఉంది కానిస్టేబుల్ అయ్యా. పదా మా ఇద్దరు లోకం. మీరు కదా లోపలికి వెళ్ళాలి. కానిస్టేబుల్ ఐఎమ్ సారీ, నువ్వు చాలా క్షమిస్తున్నా. డ్యూటీ. ఓకే. ఇదిగో బాబా, కైపులో ఉండగా 4 క్వశ్చన్ అబద్ధం చెప్పను. ఆ బుల్లమ్మ నా గుడిలోనే ఉంది. తర్వాత మీ ఇష్టం. నన్ను పట్టుకరా, నన్ను. అరే ఇటు 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 తిరగరా, నన్ను పట్టుకో. ఈ చెట్టు దగ్గర ఉన్నానురా. నేను దొరుకుతానా? నేను దొరుకుతానా? నువ్వే దొంగవి, నువ్వే దొంగవి, నువ్వే దొంగవి, నువ్వే దొంగవి, నువ్వే దొంగవి, నువ్వే దొంగవి, నువ్వే దొంగవి. కొట్టేదా? నువ్వే దొంగ, నువ్వే దొంగ. కొట్టేరా, కొట్టేరా. లక్ష్మి, లక్ష్మి, నువ్వేం భయపడదు. లక్ష్మి, లక్ష్మి, ఐ థింక్ షీ ఈజ్ మెంటల్లీ షాక్. మానసికంగా బాగా దెబ్బతిన్నది. అయితే ఈ పిచ్చి కుదరదంటారా? చెప్పలే మిస్టర్ వాసు. మరో సంగతి, ఆమె ఇప్పుడు గర్భవతి కూడాను. చాలా జాగ్రత్తగా వైద్యం చేయాలి. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ శాంతాదేవిని కన్సల్ట్ చేద్దాం. ఓకే డాక్టర్, వస్తాను.
లక్ష్మి డాక్టర్ ఆడపిల్లండి. లక్ష్మిలా ఉంది డాక్టర్. ఆమెకి ఇంకా స్పృహ రాలేదు. లక్ష్మికి తన తల్లినట్టు తెలుసా? తెలీదు. షీ స్టిల్ ఇన్ కోమా. మానసికంగా దెబ్బతిన్న మనిషి కనుక స్పృహ రావడానికి మరి కొంచెం టైం పడుతుంది. ఈ పరిస్థితిలో ఆ బిడ్డను ఆమె పెంచకూడదు. ఆ పసిపాప భారాన్ని ఎవరికైనా అప్పగించడం మంచిది. అన్నయ్య, పోయిన మీ బిడ్డను మళ్ళీ తెచ్చి ఇచ్చే శక్తి నాకు లేదు. తల్లి ఉండి లేని ఈ బిడ్డను మీ బిడ్డలాగానే పెంచుకోగలరు. వాసు అలా అంటావేమిట్రా? అది మన ఇద్దరికి వారసురాలరా. పాపను పువ్వుల్లో పెట్టి పెంచును. ఎంత డబ్బైనా సరే లక్ష్మిని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయిద్దాం. తప్పకుండా మామూలు మనిషి అవుతుందిరా. ఏమో అన్నయ్య, నాకు నమ్మకం లేదు. నువ్వేం దిగులు పడకు బాబు. మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది. నీ బిడ్డకి తల్లి దూరమైన లోటు తెలియనివ్వనురా. బాబుని భుజాల మీద పెంచాను, పాపని కళ్ళల్లో పెట్టుకు పెంచుతాను. నువ్వు మాత్రం లక్ష్మి ఆరోగ్యం త్వరగా కోలుకునేటట్టు చూడు నాయన. పాపల పిండత్తయ్య. వదిన, నాకు వచ్చినప్పటి నుంచి అన్నయ్య నువ్వు నాకెంతో సహాయం చేశారు. ఆ రుణం తీర్చుకోకుండానే మీకు ఈ కొత్త బాధ్యతనప్పు చెబుతున్నారు. నన్ను క్షమించు, నన్ను క్షమించు. అదేమిటి వాసు, ఆనాడు అహంభావంతో అవివేకంతో లక్ష్మిని అనరాని మాట్లాడినాను. అందుకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు నన్ను పరాయిదాన్ని చేయకు వాసు. నా కన్న బిడ్డకు ఏనాడు పాలు పట్టి ఎరగను, లాలపోసి ఎరగను. లక్ష్మి వాడికి తల్లయ్య అన్నీ చేసేది. వాడు లక్ష్మినే అమ్మ అనేవాడు. కనీసం ఈ పాప అయినా నన్ను అమ్మ అని పిలవని వాసు. మాతృత్వంలోని మాధుర్యం ఇప్పుడైనా నన్ను అనుభవించని. ఇది లక్ష్మి బిడ్డ కాదు, నా బిడ్డ, నా చిట్టి తల్లి. ఆనాటి నుంచి నువ్వు మీ పెద్దమ్మ పెదనాన్న ఒడిలోనే పెరిగావు. నేను ఇక్కడ మీ అమ్మని చూసుకుంటూ ఏనాటికైనా మామూలు మనిషి కాకపోతుందా అన్న పేరాశతో ఇలా జీవోత్సవంలో బ్రతుకుంటా. ఊరుకోమా, ఊరుకో. మంచి చెందిన లక్ష్మణ్ గురించే మీ నాన్న బాధపడుతున్నాడు. నీ మనసు పడకుండా చేసుకోకమ్మా. పద, కాసేపు పడుకుందు. లేదు, నీ వెంటనే మా అమ్మని చూడాలి. శోభ, ఏమిటి నీకేమన్నా పిచ్చి పట్టింది? నీకు ఈ విషయం తెలియనివ్వకూడదనేనమ్మా మేము ఇంతకాలం తాపత్రయపడింది. నిన్ను చూసుకుంటూ జరిగింది మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న మా బ్రతుకులు కన్నీరు చేయదు. పదమ్మా మనూరు. డాడీ, లేదు డాడీ, లేదు. నేను మా అమ్మని చూడాలి, చూసి తీరాలి. మా అమ్మ నన్ను గుర్తుపట్టి చిట్టి తల్లి రావే అని పిలవకపోయినా నాకు జన్మనిచ్చిన ఆ పవిత్ర మూర్తికి దూరం నుంచి నా చేతులు జోడించి నమస్కరించనివ్వండి డాడీ. ప్లీజ్ డాడీ. వద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దమ్మా. బంగారు కళ్ళకంటూ భర్త దగ్గరికి వెళ్ళే బిడ్డ కడుపు చెరిపోయి కన్నేళ్లతో వెళ్ళటం ఏ తండ్రి భరించలేదమ్మా. ప్లీజ్. నా మాట వినమ్మా. కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటున్నావు సంతృప్తి నాకు దక్కనివ్వు తల్లి. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. రామ్మ.